కావాలి వ్యవసాయం మన భవిష్యత్తు కోసం. నేను మీ ఆదర్శ రైతుని, మీకు అందుబాటులో ఉండే రైతుని. మీరు ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూసినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ అండ్ షేర్ చేయండి మన వీడియోస్ని. ఇంకా ఈరోజు అయితే మనం టమాటాలో స్ప్రేయింగ్ అనేది చేస్తున్నాం. స్ప్రేయింగ్ కాదు, వేరుకుళ్ళు రోగం అయితే ఉంది మా టమాటాలో. వేరుకుళ్ళు రోగానికైతే మనమైతే మందు అయితే పోస్తున్నాము. ఆ మందు పోసినాక తిరుక్కుంటాయా తిరుక్కోవా అనేది ఓ 3-4 డేస్ తర్వాత ఆ వీడియోతో అప్లోడ్ చేస్తాను. అవి ఏ విధంగా చనిపోయాయి అనేది ఈ వీడియో ద్వారా చూద్దాం. ఇంకా మొలకలైతే అవైతే అట్లా ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఇది వేరుకుళ్ళు రోగం వల్ల చనిపోయిందా లేకపోతే వర్షం ఎక్కువైపోయి చనిపోయిందా అనేది అర్థం కావడం లేదు. అందుకే ఈరోజైతే మనం ప్రతి సాలల్లో ప్రతి ఏరు దగ్గర అయితే ముందు అయితే పోసాము. అది మీ అందరికీ తెలిసిందే. ఏ ముందు అయితే పోసామో రెడామిల్ గోల్డ్ అనేది అయితే పోసాము. ఎకరాకి ఎంత వాడాలో మీ దగ్గర ఉన్న ఫర్టిలైజర్ షాప్లో అడిగి తెలుసుకోండి. ఎక్కువ వేసారనుకో చెట్లు ఎక్కువ చచ్చిపోతాయి. ఎకరాకి ఎంత వాడాలి లిమిట్ అనేది ఉంటుంది. మీరు 1 కేజీ ప్యాకెట్ తెచ్చుకుంటే సుమారు 2 ఎకరాలకు 2.5 ఎకరాకి అవుతుంది. కాబట్టి మీరు 4 ఎకరా ఒక కేజీ తెచ్చుకోండి. 2 ఎకరాలు 3 ఎకరాలు ఉండళ్ళు. ఓకే, 1 ఎకరా ఉండళ్ళు 1 కేజీ ప్యాకెట్లో 400 గ్రాములు కానీ ఓకే అట్లయితే సరిపోతుంది. అడిగండి, మీ దగ్గర ఉన్న ఫర్టిలైజర్స్ని అడిగి తీసుకోండి. మీరు మందులు ఎంత అంటే అంత ఎక్కువ వదిలినా కూడా చచ్చిపోతాయి ఉండేటి చెట్లు. ఓకే, ఇంకేమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయండి, నేను మీకు అప్డేట్ ఇస్తాను. నేను మీ ఆదర్శ రైతుని, మీకు అందుబాటులో ఉన్న రైతుని. ఓకే, థ్యాంక్ యూ ఆల్ ఫర్